హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్న నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్కి సంబంధించి కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి 3 సంవత్సరాల తర్వాత జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకి నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో మీరు ఏ జాబ్ నోటిఫికేషన్ని వదులుకున్నా ఈ నోటిఫికేషన్ని ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేసుకోకండి. జస్ట్ మీరు ఇంటర్ పాస్ అయితే ఈ జాబ్స్కి అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. మీకు సెలక్షన్లో కూడా ఎటువంటి ఇంటర్వ్యూ అయితే ఉండదు. అన్నీ కూడా మనకి పర్మనెంట్ ఉద్యోగాలు, అన్ని క్యాస్ట్ల వారికి కూడా వేకెన్సీస్ అనేవి కేటాయించారు. 45,000కి పైగానే మీకు శాలరీ వస్తుంది. అండ్ చాలా తక్కువ కాంపిటీషన్తో మీరు పర్మనెంట్ జాబ్ కొట్టాలి ఇంటర్ అర్హతతో అనుకుంటే ఇదే మీకు ఒక బెస్ట్ ఆపర్చునిటీ. జస్ట్ ఫ్యూ మినిట్స్ బ్యాకే నోటిఫికేషన్ వచ్చింది. రిలీజ్ అయిన వెంటనే మీకు వీడియో అయితే చేస్తున్నాను. సో మా యొక్క ఎఫర్ట్స్ మీకు నచ్చితే తప్పనిసరిగా వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. సో మీ నుంచి ఒకే ఒక చిన్న లైక్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. తప్పనిసరిగా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని కంప్లీట్గా అయితే చూడండి. ఫ్రెండ్స్, మీరు ఇంటి దగ్గర ఉండి గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ఆన్లైన్లో ప్రిపేర్ అవ్వాలనుకున్నట్లయితే మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీస్ చేత అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి రైల్వేస్, బ్యాంక్, ఎస్ఎస్సి అండ్ స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ అన్ని రకాల పోటీ పరీక్షలకి సంబంధించి మన యాప్లో అయితే మీకు క్లాసెస్ అయితే అందిస్తున్నాము. కేవలం మీకు 999 రూపీస్కి 1 year వరకు కూడా వ్యాలిడిటీ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. మీకు కాంబో కోర్స్ పైన మాత్రం కేవలం 799కి 1 year వరకు కూడా వ్యాలిడిటీ ఇస్తున్నాము. మీకు ఇందులో ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్నాయి. ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. యాప్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇచ్చాను. డెమో వీడియోస్ ఒకసారి వినండి, అప్పుడు నచ్చితేనే ఫుల్ కోర్స్ తీసుకోండి. యాప్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్ ఉంటుంది. ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకొని చెక్ చేయండి. డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ అండర్లో పనిచేస్తున్న దేశవ్యాప్తంగా ఉన్నటువంటి నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ అండ్ మెడికల్ సైన్సెస్కి సంబంధించిన సంస్థల్లో ఖాళీగా ఉన్న పర్మనెంట్ ఉద్యోగాలకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తారు. మనకి ఈ జాబ్స్కి సంబంధించి న్యూస్ పేపర్లలో నోటిఫికేషన్ వచ్చేసి 27th June రోజు పబ్లిష్ చేస్తారు. ఆన్లైన్ అప్లికేషన్ ఏమో 29th June నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. లాస్ట్ డేట్ 20 July వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. దీనికి సంబంధించి మీకు సెలక్షన్లో ఒకటే ఒక ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తున్నారు. అది ఎప్పుడు ఉంటుందంటే 5th September నుంచి 6th September మనకి కండక్ట్ చేయబోతున్నామని చెప్పేసి ఇక్కడ షెడ్యూల్ అయితే ఇచ్చారు. ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అన్నీ కూడా మనకి పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అనమాట. తక్కువ కాంపిటీషన్తో మీరు పర్మనెంట్ జాబ్స్ కొట్టాలనుకుంటే ఇదే మీకు ఒక బెస్ట్ ఛాన్స్. అండ్ ఇంకోటి ఏంటంటే జాబ్స్కి సంబంధించి మీకు ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ గురించి డీటెయిల్డ్ వీడియో సపరేట్గా అయితే చేస్తాను. 29th June రోజు స్టార్ట్ అవుతుంది. మీకు అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కావాలనుకుంటే సో ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి కింద కామెంట్లో ఎస్ అని చెప్పేసి కామెంట్ చేయండి. చూద్దాం ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉంది అప్లికేషన్ ప్రాసెస్ వీడియో. సో నాకు కూడా తెలుస్తుంది కాబట్టి లైక్ చేసి కామెంట్ చేసి చూడండి. నోటిఫికేషన్ ద్వారా మనకి ఏమేమి ఉద్యోగాల్ని భర్తీ చేస్తున్నారంటే జూనియర్ అసిస్టెంటే కాకుండా మనకి నోటిఫికేషన్లో ఇంకా స్టెనోగ్రాఫర్స్, ఇంకా మనకి జూనియర్ అకౌంటెంట్లు, ఇంకా జూనియర్ ప్రోగ్రామర్, అలాగే డిప్యూటీ డైరెక్టర్ అని చెప్పేసి ఇలా వివిధ రకాల ఉద్యోగాలని భర్తీ చేస్తున్నారు. అయితే ఇందులో ఎక్కువ సంఖ్యలో వేకెన్సీస్ వచ్చేసి జూనియర్ అసిస్టెంట్కే ఉన్నాయి. జూనియర్ అసిస్టెంట్కి సంబంధించింది మనకి Group C క్యాడర్ జాబ్ అనమాట. Level 2 ప్రకారం మీకు అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే 45,000 వరకు శాలరీ వస్తుంది. 39 వేకెన్సీస్ ఉన్నాయి. ప్రతి క్యాస్ట్కి మీరు అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. మనకి అన్ని క్యాస్ట్ల వరకు వేకెన్సీస్ అనేవి కేటాయించారు. ఈ జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకి క్వాలిఫికేషన్ ఏంటంటే ఇంటర్మీడియట్ అనేది పాస్ అయితే సరిపోతుంది, అప్లికేషన్ చేసుకోవచ్చు. డిప్లొమా వాళ్ళకి ఛాన్స్ లేదు, ఓన్లీ ఇంటర్ వాళ్ళకి మీరు ఏ విభాగంలో ఇంటర్ పాస్ అయినా ఈ నోటిఫికేషన్కి ఎలిజిబుల్. దాంతోపాటు మీకు కంప్యూటర్కి సంబంధించి విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్, నెట్వర్క్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటే మీకు బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. అండ్ వీళ్ళు పెట్టేటువంటి ఒక ఎగ్జామ్ ఏదైతే ఉంటుందో ఆ ఎగ్జామినేషన్ మీరు పాస్ అవ్వాల్సి ఉంటుంది. అలాగే ఇంటర్ అర్హతతోనే ఇదే నోటిఫికేషన్లో ఇంకా మనకి స్టెనోగ్రాఫర్స్కి సంబంధించి జాబ్స్నే, కాకపోతే వీటికి మీకు స్టెనోగ్రఫీ స్కిల్స్ అనేవి ఉండాలి. అలాగే డిగ్రీ అర్హతతో మనకి డిగ్రీలో ఎవరైతే మ్యాథ్స్ కానీ స్టాటిస్టిక్స్ కానీ ఎవరైతే కామర్స్కి సంబంధించి కానీ ఎవరైతే డిగ్రీ చేస్తున్నారో వాళ్ళకి ఇక్కడ జూనియర్ అకౌంటెంట్కి సంబంధించి జాబ్స్ని వీటికి మీకు Level 4 ప్రకారం దాదాపు 60,000 వరకు అయితే శాలరీ వస్తుంది. అండ్ అలాగే మనకి ఇంకా జూనియర్ ప్రోగ్రామర్కి సంబంధించి వేకెన్సీ ఉంది. దీనికి బీటెక్ ఆర్ బీఆర్ బీసీఏ ఎవరైతే చేస్తుంటారో, డిగ్రీ అనేది కంప్యూటర్ సైన్స్లో చేసినా లేకుంటే ఐటీ లేదా ఎలక్ట్రానిక్స్కి సంబంధించి చేసినా వాళ్ళకు కూడా ఇక్కడ ఛాన్స్ అవుతుంది. అయితే ఈ జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి మనకి ఇక్కడ ఏజ్ లిమిట్ వచ్చేసి చూడండి. సో మీకు మినిమం ఏజ్ 18 ఉండాలి. అండ్ మ్యాక్సిమం ఏజ్ ఏమో జనరల్ ఓసీ వాళ్ళు 27 years వరకు, ఎస్సీ ఎస్టీ వాళ్ళు 32 years వరకు, ఓబీసీ వాళ్ళు 30 years వరకు అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. అండ్ మనకి ఇంకా మిగతా పోస్టులకి సంబంధించి కూడా సో దాదాపు సేమ్ ఏజ్ లిమిట్ అనేది ఇచ్చారు. ఇవన్నీ కూడా మనకి Group C క్యాడర్కి సంబంధించి పర్మనెంట్ జాబ్స్ అన్నమాట.
అయితే ఇక్కడ మీరు వేకెన్సీస్ డీటెయిల్స్ కూడా చెక్ చేసుకోవచ్చు, ఏ క్యాస్ట్కి ఎన్నెన్ని వేకెన్సీస్ అనేవి కేటాయించారనేది. అండ్ ఈ నోటిఫికేషన్కి ఇండియన్ సిటిజన్స్ అందరూ అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి డీటెయిల్స్లో ఇచ్చారు. అండ్ మనకి ఏజ్ లిమిట్కి సంబంధించి కూడా ఇక్కడ మీకు క్యాస్ట్ వరగా ఏ కేటగిరీకి మనకి ఎంత ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి వర్తిస్తాయో కూడా ఇక్కడ మనకి డీటెయిల్స్లో ఇచ్చారు. అయితే ఈ యొక్క వేకెన్సీస్కి మీకు సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఎలా ఉంటుందంటే, జూనియర్ అసిస్టెంట్తో పాటు జూనియర్ అకౌంటెంట్, స్టెనోగ్రాఫర్స్ పోస్ట్లకి మీకు ఫస్ట్ సింగిల్ స్టేజ్ ఆఫ్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో ఉంటుంది. 200 క్వశ్చన్స్ అడుగుతారు, 200 మార్క్స్, 180 మినిట్స్ టైం అనేది ఇస్తారనమాట. ఇందులో మీకు ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 1/4 అంటే 0.25 మార్క్స్ అనేవి డిడక్ట్ చేస్తారు. ఇందులో మనకి జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి మీకు 10+2 లెవెల్లోనే ఆ యొక్క ఎగ్జామినేషన్ స్టాండర్డ్ అనేది ఉంటుందని చెప్పేసి ఇచ్చారు. ఇది అయిపోయిన తర్వాత అంటే రిటర్న్ ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత, ఈ యొక్క CBT ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మీకు కంప్యూటర్ నాలెడ్జ్ లేదా స్కిల్ టెస్ట్ అనేది పెడతారు 100 మార్కులకి. ఇది వచ్చేసి మీకు 75 మినిట్స్ అయితే ఉంటుందన్నమాట. ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఏదైతే కంప్యూటర్ నాలెడ్జ్కి సంబంధించి స్కిల్ టెస్ట్ ఉందో, ఇందులో మీకు డేటా ఎంట్రీ, వర్డ్ ప్రాసెసింగ్, కంప్యూటర్ ఆపరేషన్, స్టెనోగ్రఫీ ఇలాంటి వాటికి సంబంధించి వాళ్ళ రిక్వైర్మెంట్ బేస్ చేసుకుని మీకు టెస్ట్ అనేది చేస్తారు. ఇది మనకి క్వాలిఫైయింగ్ నేచర్లో ఉంటుంది. మెయిన్గా మనకి ఫైనల్ సెలెక్షన్ వచ్చేసి మీకు ఏదైతే ఎగ్జామ్ ఉందో ఇక్కడ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఇక్కడ ఇచ్చారు చూడండి. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, ఇంగ్లీష్ కాంప్రిహెన్షన్, ఈ టాపిక్స్ నుంచి మీకు క్వశ్చన్స్ అయితే అడుగుతారనమాట. 200 క్వశ్చన్స్కి ఎగ్జామ్ ఉంటుంది. ప్రతి సెక్షన్ నుంచి 50 క్వశ్చన్స్ అయితే అడుగుతారు. అండ్ ఇక్కడ ఎగ్జామినేషన్కి సంబంధించి మీకు ఎటువంటి ఇంటర్వ్యూ ఉండదని చెప్పేసి ఇచ్చారు. మీకు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత డైరెక్ట్గా స్కిల్ టెస్ట్ పెడతారు. స్కిల్ టెస్ట్ క్వాలిఫై అయిపోతే ఎగ్జామినేషన్లో మంచి స్కోర్ సాధించిన వాళ్ళకి డైరెక్ట్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసేసి ఒక వేకెన్సీస్కి ఫైనల్ సెలక్షన్ అనేది చేస్తారు. ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసి మోస్ట్లీ మనకి మన 2 తెలుగు రాష్ట్రాల వాళ్ళకి మన సొంత రాష్ట్రంలోనే ఎగ్జామ్ అనేది కండక్ట్ చేసేటువంటి అవకాశం అనేది ఉంది. జాబ్స్కి సంబంధించి మనము ఏ వెబ్సైట్ నుంచి అప్లై చేయాలంటే నోట్ చేసుకోండి. మీరు మీ యొక్క వాట్సాప్లో కూడా ఎక్కడైనా నోట్ చేసుకోండి. అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి www.natboard.edu.in. ఈ యొక్క వెబ్సైట్ త్రూ కన్నా మనము 29th జూన్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఆ రోజు నుంచి అప్లై అయితే చేసుకోవాలి. అండ్ అప్లికేషన్ ఫీజు కూడా ఇక్కడ ఇచ్చారు. అయితే ఈ జాబ్స్కి సంబంధించి కాంపిటీషన్ ఎందుకు తక్కువగా ఉంటుందంటే, అప్లికేషన్ ఫీజు చూసి చాలా తక్కువ మంది అయితే అప్లై చేస్తారు. అయితే ఉమెన్ క్యాండిడేట్స్ అండ్ SC ST PWD వాళ్ళకి ఎటువంటి ఫీజు లేదు, వీళ్ళు ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. మిగతా వాళ్ళు మాత్రమే అంటే జనరల్ OBC వాళ్ళు మాత్రమే 1500 ప్లస్ 18% GST అమౌంట్ అనేది మీరు ఆన్లైన్లో పే చేయాల్సి ఉంటుంది అనమాట. సో అన్నీ కూడా మనకి పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఇవి. అండ్ మనకి ఎగ్జామినేషన్ వచ్చేసి ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్లో ఒక CBT ఎగ్జామ్ అనేది కండక్ట్ అనేది చేయబోతున్నారు. సో చాలా మంచి ఆపర్చునిటీ. ఇంటర్ అర్హతతో కానీ లేదంటే డిగ్రీ అర్హతతో కానీ మీరు పర్మనెంట్ జాబ్ కొట్టాలనుకుంటే మాత్రం డెఫినెట్గా అయితే ట్రై చేయండి. ఆల్ ఇండియన్ సిటిజన్స్ అందరు కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్, ఇది మనకి నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్కి సంబంధించి కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి రిలీజ్ అయినటువంటి పర్మనెంట్ గ్రూప్ C క్యాడర్కి సంబంధించి జూనియర్ అసిస్టెంట్తో పాటు ఇంకా ఇతర ఉద్యోగాలకి సంబంధించి డీటెయిల్స్. సో ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ మనకి ఓపెన్ కాంపిటీషన్ విధానంలో రిక్రూట్మెంట్ జరుగుతుంది కాబట్టి, సో మీరు కానీ ఆల్రెడీ మీరు ప్రిపరేషన్లో ఇక గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి ప్రిపరేషన్లో ఉన్నట్లయితే డెఫినెట్గా అయితే ట్రై చేయండి. సెప్టెంబర్ మంత్లో ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయబోతున్నారు కాబట్టి చాలా తక్కువ టైంలో మీకు సెలక్షన్ అయితే అయిపోతుంది అనమాట. ఇంకా మీకు నోటిఫికేషన్ గురించి ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్లో అడగండి. మన వాట్సాప్ ఛానల్లో మీకు ఇక నోటిఫికేషన్ లింక్ డైరెక్ట్ ఇస్తాను. అండ్ అప్లై లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి మీరు వెళ్ళి అన్ని డీటెయిల్స్ అనేవి చెక్ చేసుకోవచ్చు. సో తప్పనిసరిగా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో కూడా ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయస్.